తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గం తిరుచి ఈస్ట్. ముఖ్యమంత్రి విజయ్ వదిలిన ఈ ప్రతిష్టాత్మక స్థానాన్ని ఎవరు దక్కించుకుంటారు అనే విషయం ఇప్పుడు కోలీవుడ్ తో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ రేస్ లో నటి త్రిష పేరు బలంగా వినిపిస్తూ ఉండగా, తాజాగా రాఘవ లారెన్స్ చేసిన ఈ ప్రకటన ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. తాజాగా తిరుచి ఈస్ట్ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ స్పష్టం చేయడం జరిగింది. తన రాజకీయ అరంగేట్రంపై జరుగుతున్న ప్రచారానికి ఆయన స్వయంగా తెరదించారు. సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక్క వీడియోలో ఆయన తన మనోభావాలను పంచుకున్నారు. రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి ఉన్నప్పటికీ హడావిడిగా నిర్ణయాలు తీసుకోనని, ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని సినిమా ప్రాజెక్టులకు, సామాజిక సేవలకు కేటాయిస్తానని లారెన్స్ క్లియర్ గా చెప్పడం జరిగింది. గీతలోని కర్తవ్య పాలనను గుర్తు చేస్తూ, గౌరవం లేని చోట రాజకీయ ప్రయాణం మొదలు పెట్టడం ఇష్టం లేదని ఆయన పేర్కొన్నారు. గతంలో వివాదమైన వ్యాఖ్యలపై కూడా స్పందిస్తూ తన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు లారెన్స్. ఇప్పుడు లారెన్స్ రేసు నుంచి తప్పుకోవడంతో టీవీకే పార్టీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల గెలిచిన సీఎం విజయ్ నిబంధనల మేరకు తిరుచి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఆ నియోజకవర్గం ఖాళీ అయింది. ఈ స్థానంలో పార్టీ అభ్యర్థిగా నటి త్రిషను నిలబెట్టాలని టీవీకి అధిష్టానం ఆలోచిస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. త్రిష గనుక బరిలోకి దిగితే అది తమిళనాడు రాజకీయాల్లోనే ఒక సంచలనంగా మారనుంది. విజయ్ తన రాజకీయ ప్రయాణంలో త్రిష లాంటి గ్లామర్, ప్రజాదరణ ఉన్న నటిని రంగంలోకి దించడం ద్వారా భారీ మెజారిటీని సొంతం చేసుకోవాలని చూస్తూ ఉన్నారు. ఒకవేళ త్రిష నిజంగానే పోటీ చేస్తే తిరుచి ఈస్ట్ ఉప ఎన్నిక ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తాయి. విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్న మొదటి ఉప ఎన్నిక కావడంతో టీవీకే పార్టీ ప్రతిష్ట ఈ స్థానంపైనే ఉంది. ప్రస్తుతం ఈ ప్రచారంపై టీవీకే పార్టీ గాని, నటి త్రిష గాని ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇప్పటివరకు చేయలేదు. అయినా సరే కోలీవుడ్ వర్గాల్లో త్రిష పోటీ దాదాపుగా ఖాయమైన సంకేతాలు కూడా వెలువడుతూ ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాతే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి లారెన్స్ వెనక్కి తగ్గడంతో ఇప్పుడు అందరి చూపు త్రిష నిర్ణయంపైనే ఉంది. ఈ పోటీలో విజయం ఎవరిని వరిస్తుంది? త్రిష అసలు పోటీ ఒప్పుకుంటారా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు మనం వేచి చూడక తప్పదు. ప్రజల ఆదరణ ఎవరికి దక్కుతుందో కూడా మనం చూడాలి.